రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పగడాల ప్రవీణ్. ఇప్పుడు ఈ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలియని వ్యక్తి అంటూ ఉండరు. అక్కడ ఏం జరిగింది, సంఘటన వివరాలు కూడా తెలియని వారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. మరి దీనికి సంబంధించి మరి ఈ యొక్క హత్య లేకపోతే ఇంకా ఇతర ఏమైనా మరి సహజ మృత అంటూ కూడా ఇప్పటికీ కొన్ని వస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాల వాళ్ళ దానికి మరి ఇది హత్య అంటూ కూడా ఆపాదిస్తున్న క్రమం. అక్కడ దొరికిన ఆధారాలు కూడా మరి ఇవి హత్యే అన్నట్లుగా ఉంటున్నాయి, వినిపిస్తున్నాయంటూ కూడా బయట వినిపిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు చిట్టిబాబు గారు. వీరు ప్రముఖ నటులు, దర్శకులు. ముందుగా వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. రైట్ అండి. మరి పగడాల ప్రవీణ్ ఘటన మీకు తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన హత్య లేకపోతే ఏంటి జరగడం కూడా ఒక మిస్టరీగానే ఉంది. సో ముందు ఆ సంఘటన పూర్వపరాలు ఒకసారి ప్రస్తావించండి. సంఘటన పూర్వపరాలు ఆయన కొంచెం దీంట్లో పనిచేసేవారు అంతకుముందు ఛానల్, రక్షణ ఛానల్లో. దాంట్లో పనిచేసేటప్పుడు ఆయన ఒక ప్రోగ్రాం నడిపాడు. ఏదో సూటి ప్రశ్న సూటి జవాబు అనేది ఒక ప్రోగ్రాం నడిపాడు. ఆ ప్రోగ్రాం నడుపుతున్నప్పుడు ఆయన కొంచెం ఘాటుగా ఉండేది. అంటే భగవద్గీత మీద, రామాయణాల మీద, హిందూ పురాణాల మీద కొంచెం ఘాటైన చర్చ చేసేవాడు. వాళ్ళు అలాగే ఆయన అలాంటివి అంటాడు కనుక ఆయన ప్రశ్నించేవారు. అట్లాగూ ప్రశ్నకి చాలా గట్టిగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇట్లా కొంచెం విమర్శనాత్మకంగా ఇతర విశ్వాసాలను విమర్శనాత్మకంగా మాట్లాడటం జరిగేది. సో ఒకసారి నన్ను ఆయన ప్రోగ్రాంకి రమ్మని పిలవటం, నేను రాను అని, ఇలాంటి దేవుని వాక్యం పంచే కార్యక్రమం అది దాని అనేది వేరండి. ఇలాగూ ఒకళ్ళ విశ్వాసాన్ని ఒకళ్ళు విమర్శించుకుంటూ ఒకళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కించపరుస్తూ ఇలాంటి ప్రోగ్రామ్ నాకు ఇష్టం లేదు. వస్తే నేను ఇద్దరిని తిడతాను ఇది చెప్పారు. అయితే ఇది వస్తే ఇద్దరిని తిడతాను, నేను వచ్చి నన్ను పిలిచి నాతో తిట్టించుకుంటేందుకు వద్దులేండి, రానులేండి అని సరదాగా చెప్పేశాను. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇవాళ పిచ్చెక్కి మతం అనేది ఒక వాళ్ళ మత పేరు చెప్పుకొని ఒకళ్ళు వాళ్ళు పాపులర్ అవడానికి, వాళ్ళని పాపులర్ చేసుకుంటానికి, ప్రజల్లో వాళ్ళ యొక్క ప్రాబల్యం పెంచుకుంటానికి తయారయ్యారండి. అన్ని మతాలలో, ఒక మతం కాదు. ఇప్పుడు బైబిల్లో ఎక్కడ కూడా ఇతర విశ్వాసాలని కించపరచమని చెప్పరా. బైబిల్లో ఎక్కడ చెప్పినా యేసుప్రభు ఏం చెప్పాడు, యేసుప్రభు చెప్పి బైబిల్ చదివినండి. యేసుప్రభు ఏం చెప్పాడు, ఒకసారి తన శిష్యులు ప్రభు ఎవరినో చేరదీస్తూ ఉంటే, అయ్యా బోధక, అతను వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు మనకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు అన్న. అప్పుడు ప్రభు ఏమన్నా అంటే, నన్ను విమర్శించనంత కాలం వాళ్ళు నా వాళ్ళే, అడ్డగించకండి అన్నాడు. అది యేసుప్రభు. మరి యేసుప్రభుని నమ్మేవాళ్ళు ఈ పాలసీని ఫాలో చేస్తారా, ఎదుటి వారి విశ్వాసాన్ని కించపరిచి మాట్లాడతారా? అది ఈయనకే పరిమితం కాదు. హిందూ మతస్థులు అతను ఉన్నాడు, అతనికి గొడవ ఉంది చాలా రోజులుగా. ఎవరికి హిందూ రామదాస్ అతను ఉంటాడు, కాషాయ బట్టలు వేసుకుని ఒక ఆయన కూడా ఆయన మాట్లాడటమే ఇతర మతస్థులు విమర్శిస్తూ మాట్లాడతాడు. హిందువులు ఎక్కడ చెప్పారు, ఏ గీతలో చెప్పారు? ఎక్కడ గీతలో కానీ రామాయణ మహాభారతంలో ఎక్కడ కానీ ఇతర విశ్వాసాలని కించపరిచి మాట్లాడమని, వాళ్ళ గొర్రెలేనమని, వాళ్ళని తోలనాడమని ఎక్కడ చెప్పలేదు. ఆయన మరి హిందూ ధర్మం అంటాడు, ఈ గొర్రెలు అంటాడు, పిచ్చి వచ్చి నోటికి వచ్చేది పిచ్చి వాగులు వాగుతూ పిచ్చి మాటలు మాట్లాడతాడు వాళ్ళ గురించి. నేను వాళ్ళు విమర్శించాల్సిన అవసరం నీకేం? నీ మతం, నీది మతమే కాదు, హిందూ మతమే కాదు, కేవలం జీవన విధానం. 100 మాటలు చెప్పారు. జీవన విధానం, నీ జీవన విధానం నువ్వు చెప్పుకో, నడుచుకో, ఇది ఇంకా మంచిదని ఇతరులకు చెప్పుకో. అది వదిలేసి వాళ్ళు గొర్రెలు, వాళ్ళు బర్రెలు, ఏం భాష అది, ఎందుకు మాట్లాడాలి? అతను మాట్లాడతాడు. ఇతనికి గొడవలు ఉన్నాయి. మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం కూడా, చనిపోవడం 2 రోజుల క్రితం కూడా అక్కడ ఈయన హిందూ, అతని పేరు నోటికి తిరగట్లేదు, అతను ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది, కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అతను ఇంటి దగ్గర క్రిస్టియన్ శవం ఉంది, ఇంటి శ్మశానం ఉంది. అది కొన్ని 40 ఏళ్ళుగా ఉంది శ్మశానం. ఇప్పుడు సడన్గా ఈయన వచ్చి ఆ శ్మశానాన్ని తీసేయాలి, దాంట్లో ఈయన స్థూపాలన్నీ నా ఇంటి వైపు ఉన్నాయి, నా ఇంటి వైపు తిరిగి ఉన్నాయి, అది తీసేయాలని గొడవ చేశాడు. అది 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటిగా దాన్ని ఇప్పుడు నువ్వు వచ్చి తీసేయాలంటావు ఏంటి? నువ్వు హిందువు కనుక అది తీసేయాలంటావు ఏంటది?
గొడవపడ్డారు. అది నిజమే కదా, ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ కొత్తగా వచ్చి నేను హిందువుని నా ఇంటి ఎదురుగుండా అది ఉంది తీసేయమంటే ఎట్టది? అది అరాచకం. అంటే అతను నేను హిందువుని అని ఒక అహంభావంతో మాట్లాడేవాడు. నువ్వు క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అయితే ఎవడు? క్రిస్టియన్ అయితే ఈ దేశంలో పౌరుడు కాదా? క్రిస్టియన్ అయితే నీకున్న హక్కు వాడికి లేదా? ఈ దేశంలో నీకున్న హక్కే వాడికి ఉంటుంది కదా. అవి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతను ఇష్టం వచ్చినట్టు మరి గొడవ జరిగింది. అప్పుడే నీ నాలుగు చీరేస్తాం, నీ ముక్కు పగలగొడతాం, నేను మాట రాకుండా నాలుగు కోసేది, ఇలాంటివన్నీ జరిగి ఇది 2 రోజుల క్రితం ఇది జరగడం. అందుకని అనుమానాలు వస్తున్నాయి. ఈ 2 రోజుల క్రితమే ఇది జరిగింది. ఇతను ఎన్నో గతంలో కూడా ఇతని మీద థ్రెట్ ఉందని అతనే కూడా చెప్పున్నాడు. ఈ ప్రవీణ్ కుమార్ నాకు థ్రెట్ ఉంది, చంపేస్తాను, పొడుస్తాను, ఫోన్లు చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? ఎందుకు థ్రెట్ వస్తుంది? ఈయన ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ఈయన వాళ్ళు చేశారు కానీ విమర్శ నేను చేస్తానని ఈయన చేయకుండా ఉండుంటే వచ్చేవి కాదు. వాళ్ళు ఒకటంటే ఈయన 10 అంటాం. వాళ్ళు ఒక మాట అంటే క్రిస్టియన్స్ గురించి, హిందువుల గురించి 10 మాటలు అంటాం. ఇది ఈ ధోరణి ఇవాళ ప్రబలిపోయిందమ్మ. ఏ మతం దీంట్లో తక్కువ కాదు, ప్రతి మతము ఉంది. ప్రతి మతస్థులు నిజమైన మత బోధకులు, నిజమైన వాళ్ళ మత ప్రచారకులు కానీ, నిజమైన దైవ బోధకులు కానీ ఇలా మాట్లాడరు. వీళ్ళు నిజమైన దేవుని వాక్యాన్ని పంచగలిగిన క్రిస్టియను, గీతా బోధన, గీతలో ఉన్న అమృత రహస్యాల్ని, అమృత సందేశాలని చెప్పగలిగిన మేధావులు, ఖురాన్లో ఉన్న మంచి విషయాలు చెప్పగలిగిన, గొప్ప విషయాలు చెప్పగలిగిన వీళ్ళు కాదు. వీళ్ళు కేవలం వీళ్ళని వీళ్ళు ప్రబలం చేసుకుంటానికి, ఆ కులానికి, ఆ మతానికి వీళ్ళేదో చాలా సేవ చేస్తున్నట్టు, దాని యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి వీళ్ళు పోరాడుతున్నట్టు, అలా పబ్లిక్లో ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి చేస్తున్న దౌర్భాగ్య పనులు. ఇప్పుడు వీరికంటే ముందు నుంచి కూడా మరి క్రైస్తవ మత సంఘ పెద్దలు కూడా పోరాడుతున్న యోధులు కూడా ఉన్నారు కదా. ఒక కేఏ పాల్ గారు ఉన్నారు, లేకపోతే ఇంకా మిగతా చాలా మంది. కేఏ పాల్ కానీ నాకు చాలా మంది క్రిస్టియన్ బోధకులతో మంచి స్నేహం ఉందమ్మా. డిజేఎస్ దినకరన్ మహానుభావుడు, డిజేఎస్ దినకరన్ గారు, ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం. ఆయనతో కొడుకు వాత్సల్యం, ఆయనతో నన్ను కొడుకులాగా చూసుకునేవాడు. ఆయన అంత ప్రేమగా ఉండేది. ఆయన కుటుంబం ఆయనతోటి, అమ్మతోటి, పాల్ దినకరన్ తోటి, ఇవాంజలిన్ దినకరన్ తోటి, కుటుంబం మొత్తంతో నాకు మంచి స్నేహం ఉంది. అలాగే అనేక మంది ఇక్కడ సతీష్ కుమారు, పాల్, అక్కడ ఇంకా ఇద్దరు పాస్టర్స్ చాలా మందితో నాకు క్రిస్టియన్ బంధం చాలా, ఆ సర్కిల్ తోటి చాలా సన్నిహిత బంధాలు ఉన్నాయి, సన్నిహిత స్నేహాలు ఉన్నాయి, మంచి స్నేహాలు, గౌరవప్రదం. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు ఇంకో మతాన్ని గురించి కించపరచడం మాట వాళ్ళు ఎవరన్నా మాట్లాడారన్న. దినకరన్ గారు ఉన్నారు, చనిపోయారు ఇప్పుడు ఆయన. పాల్ దినకరన్ ఉన్నారు, ఆయన కొడుకు. వాళ్ళ దగ్గర ఇప్పుడున్నా ఇలాగ ఏదో అన్నారు. వాళ్ళు అనుకునేది అనుకుంటారు, మనకెందుకు? మన పనుల్లో మనకు దేవుడు అప్పచెప్పిన బాధ్యత వాక్యాన్ని పంచటం, దేవుని వాక్యాన్ని పంచటం, అంతవరకే మన పని. వాళ్ళు ఏదో మాట్లాడే దానికి మన సమానం చెప్పుకుంటూ పోతే మనకు భగవంతుడు ఇచ్చిన పని అది కాదు అనేసి ఎప్పుడు ఆయన వాళ్ళు చెప్తారు. కొంతమంది సార్ ఇలా అన్నారు, మీరు దీనికి సమానం చెప్తే బాగుంటుంది అని ఆయన ఎప్పుడు తీసి పారేసేవాడు. వాళ్ళు అనుకునేవాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే మనం దేవునితో గడపాల్సిన టైము వేస్ట్ అవుతూ తప్పితే ఇంకోటి కాదు అని చెప్పేసేవాడు. అది నిజమైన దైవ సేవకులు, నిజమైన ప్రసంగికులు, అది నిజమైన దేవుని వాక్యాన్ని. బైబిల్లో కూడా జీసస్ ఏం చెప్పాడు ఆఖరి రోజుల్లో? ఆయన మీరు నా వాక్యాన్ని ప్రచురం చెయ్యండి, అంతేగాని మతాన్ని మార్చండనో లేకపోతే ఇంకో మతాన్ని కించపరచండనో చెప్పలా. ఆయన చెప్పి నా వాక్యాన్ని ఆఖరి రోజులు అంతా అయిపోయాక 7 శిష్యులు మీరు వెళ్ళండి, మిమ్మల్ని లోకంలోకి వదులుతున్నాను, మీరు నా వాక్యాన్ని ప్రచురం చెయ్యండి, దాని పైన చూసుకుంటుంది, వాక్యం చూసుకుంటుంది. వాక్యమే దేవుడై ఉండను, బైబిల్లో ఉన్నమాట ఫస్ట్ వాక్యం ఉండను, వాక్యమే దేవుడై ఉండను అని. సో ఆయన వాక్యమే బైబిల్ ప్రకారం క్రిస్టియన్స్కి గాడ్స్ వర్డ్ ఇస్ దట్ గాడ్, వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యం పంచండి అన్నాడు ఆయన. అది కదా మీరు చేయాలి. ఈ ఎదో వేషాలు ఏదో మాట్లాడేందుకు? గీతలో ఏం చెప్పారు? ఆ గీతా బోధన ఏంటి? గీతా బోధన విద్వేషాలు పెంచమనా? కాదు కదా. మీరు హిందూ మత బోధకులు అని చెప్పి మీరు ఈ విద్వేషాలు, వాళ్ళని విమర్శించడం, వీళ్ళని తిట్టడం, వాళ్ళ గొర్రెలంటూ వీళ్ళ ఏం బుద్ధి లేదు అంటే మీరు ఊరినే నిజమైన బోధకులు కాదు.
నిజమైన పౌరులు. మీరు కేవలం మిమ్మల్ని మీరు పెంచుకుంటానికి, మిమ్మల్ని మీరు ఈ ఐడెంటిఫికేషన్ క్రైసిస్ అంటారే, అది బాబా తప్పితే అందువల్ల జరుగుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఇప్పుడు అనుమానమే, మన యాక్సిడెంట్ అని కూడా నిర్ధారించలే, అనుమానమే. ఎందుకు అనుమానం? ఆయన అసలు ఇంత థ్రెట్ ఉండగా ఎందుకు వెళ్ళాడు ఒంటరిగా బైక్లో? అది ఆయనే చెప్పాడు చాలాసార్లు. మీరు థ్రెట్ ఉంది కదండి, మీరు జాగ్రత్త అంటే జీసస్ చూసుకుంటాడు నన్ను, నేను ఆయన సేవ చేస్తున్నాను, నన్ను ఆయన చూసుకుంటాడు అనేవాడు. సో అది విశ్వాసం, దాన్ని మనం తప్పుడు అంత గట్టి విశ్వాసం. ఇప్పుడు యాక్సిడెంట్ 2 రకాలు కనపడతాయి, నేను చూశాను. కర్ర ఒకటి కనపడుతుంది, హెల్మెట్గానే ఉంది, కానీ పెదాలు చిట్లిని, పెదాల దగ్గర చిట్ని, కొంచెం ఎడమ కాలు, ఎడమ ఇది సైలెన్సర్ ఇక్కడ కాలినట్టుంది. ఇది యాక్సిడెంట్ అయితే కాలు దగ్గర సైలెన్సర్ కాలటం జరుగుద్దా? యాక్సిడెంట్ అయితే పట్టని ఎగిరి పడతారు కదా, సైలెన్సర్ కాలి చర్మంతో నల్లబడిపోయే కాదు కదా. ఇది యాక్సిడెంట్ అయితేనే, ఎవరో సంపిత అయితే యాక్సిడెంట్ అయితేనే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అడ్డు పట్టము, ఆ పట్టం వల్ల హెల్మెట్గా ఉంది, ఆ కొట్టుకున్నప్పుడు పెట్టాలి తెచ్చే హెల్మెట్ ఉన్నా కూడా చిట్లు ఉండొచ్చు. ఒక సైడు కొట్టేవాడైతే ఒక సైడే కొడతాడా? ఒక కుడి కాలు కుడి భుజము అవి దెబ్బతిన్నాయి. సో ఒక సైడే కొడతాడా ఏమో, ఒక సైడ్ వాడికి రన్నింగ్లో ఒక దెబ్బ ఒక సైడ్ తగిలి ఉండొచ్చు. సో అన్ని అనుమానాలు, ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మర్డర్ చెయ్యాలని వ్యూహం పన్నినవాడు అలా సింపుల్గా దెబ్బ కొట్టేసి వెళ్ళిపోతాడా? శవాన్ని ఎవరు లేరు, నిర్మాణం శవాన్ని అక్కడ ఉంచుతాడా కదా? అంత ఈజీగా అంత దూరిపోవటానికి చేసే పని ఇంత దారుణం చేసేవాడు అంత వ్యూహం లేకుండా బాడీని కూడా అలా వదిలిపెట్టేసి, సాక్ష్యాలు బైక్ని వదిలిపెట్టి, బైక్ని బాగా ఆధారాలు దొరకకుండా బైక్ పెట్రోల్ పోయి తగలట్టేయచ్చు కదా. హెల్మెట్ పెట్టేసి ఉంటాం, హెల్మెట్ తీసేసి ఎక్కడో బండ కొట్టు ఏదైనా చేయొచ్చు. ఏమీ లేకుండా అలాగే ఉన్నా అంటే ఇక్కడ కొన్ని అనుమానం, యాక్సిడెంట్ మేబీ యాక్సిడెంటే అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఏది మనం తీసేయలేం. యాక్సిడెంట్ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. ఖచ్చితంగా ఎందుకు దర్యాప్తు చేయాలి? పోయిన మనిషి ప్రవీణ్ ఇలాగ రాడు, ఇతరులకైనా గుణపాఠం అవుతుంది. ఇతరులకైనా ఇలా చేయడం, వాళ్ళు నిజంగా ఇది హత్య అయితే ప్రజలకి హిందూ పేరు చెప్పుకుని, హిందూ మతం పేరు పెంచుకుని, శాంతిని ప్రేమించే హిందూ మత పేరు చెప్పుకొని ఇలాంటి దాష్టికాలు చేసేవాళ్ళు వాళ్ళు సంఘ ద్రోహులు. వాళ్ళు హిందువులు కాదు, హిందూ మత ప్రచారకులు కాదు, హిందూ మతానికి ప్రేమికులు కాదు, వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల కిందే చూడాలి. ఇది తెలియాలి. అది తెలిస్తే కానీ, లేదంటే యాక్సిడెంట్ అయితే ఓకే, భగవంతుడే ఆయన కోరుకున్నట్టు భగవంతుడి సేవకుడు కావాలంటే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు దగ్గరికి. ఇది తేల్చవలసిన విషయం. తేలకపోతే ఏమవుతుంది, ఇది లోగుట్టుగా లోపాయకరంగా ఇలాంటి ఇంకొన్ని జరిగావు. ఇది నిజంగా ఒకవేళ మర్డర్ అయితే ఇలాంటి ప్లాన్స్ మర్డర్ చేసేవాళ్ళు, ఒకటి చేసాం ఎస్కేప్ అయ్యాం, ఇంకోటి చేస్తారు. సో కనుక ఇది ఖచ్చితంగా కూలంకషంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. హోమ్ మినిస్టర్ కానీ ఇది అల్లాటప్పగా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ కూటమిలోనే బీజేపీ ఉంది. ఈ కూటమిలోనే బీజేపీ ఉండటం వల్ల ఒకవేళ ఇది హత్య లాంటి జరిగిందనుకో, ఎవరు చేసి ఉంటారు? ఖచ్చితంగా హిందూ, వీని మీద పక్కపట్టిన వార్నింగ్లు ఇచ్చేది హిందువులే. వాళ్ళని బీజేపీ కాపాడుద్దా, అనౌన్స్ చేస్తా? చూడాలి. బీజేపీ కాపాడుతుంది ఖచ్చితంగా. బీజేపీ అలాంటి కాపాడే పరిస్థితి బీజేపీ ఖచ్చితంగా కాపాడుద్ది. కాపాడే పరిస్థితి ఉన్నప్పుడు ఇది మరుగున పెట్టేస్తారు. మరుగున పెడితే రాబోయే కాలంలో ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. కనుక ఈ అన్నిటినీ దాటుకుని ఖచ్చితమైన రాజకీయ కోణాలు చూడకుండా, రాజకీయ స్నేహాలు చూడకుండా నిజాయితీగా చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఎంతవరకు చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే, కూడా ఇప్పుడు హిందువుని అంటుంది, కానీ గతంలో బైబిల్ లేకుండా ఇంట్లో నుంచి బయటికి రాను, నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది చూడండి, నా కారులో ఎప్పుడు బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటికి రానని చెప్పిన మనిషి ఇవాళ రాజకీయాల కోసం నేను పరిపూర్ణ హిందువుని అంటాను. అది వేరే విషయం. అది రాజకీయాల కోసం ఏమైనా మారుతారు, అందులో ఇది మారిందని కావడం. సో ఆయనతో ఒకప్పుడు, ఇవాళ కాకపోతే ఒకప్పుడైనా దేవుని యేసు ప్రభువుని ప్రేమించిన వ్యక్తి కనుక ఇవాళ అవసరానికి ఆయన వదిలిపెట్టుకుని ప్రేమించడం నిజాయితీగా చేయాలి.
ఒక పాస్టర్ అంటే నేను పాస్టర్ది కరెక్టు, హిందువులది ఇద్దరిది తప్పులే. ప్రతి మన మన మత గ్రంథాలలో మతం అన్నం పెట్టదు, కులం కూడు పెట్టదు. ఈ నిజం తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. మతం, కులం అనేది నీ ఇంటి విషయం, మతం అనేది నీ పర్సనల్ విషయం. మనిషిగా చూడాలి. నువ్వు ఏ మతం వాడవు, ఏ విశ్వాసం అయి ఉండొచ్చు, ఏ నమ్మకం నీకు ఉండొచ్చు, దట్ ఈస్ అప్ టు యూ. నీ ఇంట్లో నువ్వు శిలువను ప్రేమిస్తావా, అల్లాని ప్రేమిస్తావా, రాముడిని కృష్ణుని ప్రేమిస్తావా, ఇట్ ఈస్ నీ ఇది. సమాజంలోకి వచ్చినప్పుడు యూ డోంట్ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్ సమ్మడి, కండెమ్ సమ్మడి. హూ ఆర్ యూ? ఒకరిని కండెమ్ చేయడానికి, ఒక క్రైస్తవుడు హిందువుని కండెమ్ చేయడానికి ఎవడు? ఒక హిందూ క్రైస్తవుని కండెమ్ చేయడానికి హిందూ ఎవడు? మీరెవరు? మీకేమీ అర్హత ఉంది, యోగ్యత ఉంది? వాడు అడుగుతాడు, ఒకడు హిందూ, ఇదే ప్రవీణ్ కుమార్ని ఒకడు అడిగాడు, ఈయన మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నాడు. ఈయన ఆ మాట అన్నప్పుడు వాడేమన్నాడు, మీరు కొబ్బరి నూనె రాసి ప్రే చేస్తారు రోగాలు పోతాయని, పోతాయా అన్నాడు. ఇవన్నీ రెచ్చగొట్టుకునే వ్యాఖ్యలే కదా. అలాగే ఒకడు అంతకుముందు ఒకడు కృష్ణుడికి 16,000 భార్యలు, మీ కృష్ణుడు దేవుడు అన్నాడు. ఇమీడియట్గా క్రైస్తవుడు ఏమన్నాడు, నన్నంటే ఎవరయ్యా, నన్నంటే ఏంటి మీ క్రిస్టియానిటీలో? నన్నంటే యేసు ప్రభువు నా భర్త అని అంగీకరించిన వాళ్ళు నన్స్. మరి ప్రపంచంలో ఎంతమంది నన్స్ ఉన్నారు అంటే యేసు ప్రభువుకి అంతమంది భార్యలు అని వాడు అడిగాడు. అంతే కదా. నువ్వు కృష్ణుడికి ఎన్ని భార్యలు అడిగితే, కృష్ణుడికి 16,000 భార్యలు ఏ లెక్కలో అన్నారు, ఏ అర్థంతో అన్నారు, ఈ అంతరార్థం ఏంటి అర్థం చేసుకోకుండా వాడు అడిగేశాడు. అలాగే వాడు అన్నాడు కనుక వీడు యేసు ప్రభుకి ఎంతమంది భార్యలు, నన్నులందరూ నన్ను భర్తగా స్వీకరించారంటే భౌతికంగా కాదు, అది ఆత్మీయంగా. అది వీడికి తెలియక ఆయన అంటే ఎంతోమంది నన్ను అందరూ యేసు ప్రభు భార్యలేనా అని వీడు అడుగుతాడు. సో ఇలాంటి మూర్ఖత్వపు వాదనలకి వెళ్తాం వల్ల ఈ వైషమ్యాలు జరుగుతున్నాయి. ఇట్లా అందరినీ ఖండం చేయాలి. మర్డర్ జరిగింది కనుక క్రైస్తవులది కరెక్టు, హిందువులది తప్పు అంట కాదు. క్రైస్తవులు తప్పు మాట్లాడుతున్నారు, హిందువులు తప్పు మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ తప్పులు మాట్లాడుతున్నారు. ఈ మతం ప్రచారం కోసమని, వాళ్ళ మతాన్ని హైలైట్ చేసుకోవటం కోసమని మరొక మతానికి ఇది బుద్ధి జ్ఞానం లేని ఒక అజ్ఞానపు చేష్టలు. నిన్ను గొప్ప అని చెప్పుకోవటం కోసం నన్ను తక్కువ చేయటం వల్ల, నన్ను తక్కువ చేయటమే నిన్ను గొప్ప చేసుకోవటం అంటే మూర్ఖత్వం. అది నీ క్రెడిబిలిటీ నువ్వు చెప్పుకోవాలి. అంతేగా నన్ను డిస్క్రెడిట్ చేసి తద్వారా నువ్వు గొప్ప అని చెప్పుకుంటాం అనేది అంతకన్నా అజ్ఞానం, అర్ధజ్ఞానం మరొకటి లేదు. ఆ లైన్లో వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. సో ఆల్ దీస్ పీపుల్ టు బి కండెమబుల్. రైట్. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత అందరూ అన్ని మీడియాల్లో, అన్ని సోషల్ మీడియాలో కూడా పాస్టర్ ప్రవీణ్ అని అంటున్నారే కానీ ప్రవీణ్లా చుట్టలేదు. అంటే ఒక మనిషిని, చనిపోయిన వ్యక్తిగా అక్కడ తీసుకోకుండా ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా రాయడం జరుగుతుంది. ఎలా తీసుకోవచ్చు అంటారు? తప్పేం లేదు దాంట్లో. పాస్టర్ ఈజ్ అ పాస్టర్ అంటే బోధకుడు. పాస్టర్ అంటే తప్పు కదా. మానవీయ కోణం ఏమైంది? మానవీయ కోణం అదే ఉంది. చనిపోయినప్పుడు మహానుభావుడు, మహాత్ముడు అంటాం. గాంధీ గారు మహాత్ముడు, మహాత్మా గాంధీ అన్నాం. అంతేగాని గాంధీ గారు అది వాళ్ళు జీవితంలో వాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదంతో ఒక పాస్టర్ స్థాయి. పాస్టర్ అంటే బోధకుడు, గురువు లాంటోడు. ఆయన ఒక దేవుని వాక్యం పలికితే అనేక మంది దాన్ని ఫాలో అవుతారు. సో ఆ స్థాయి అతను సాధనతో వచ్చింది. దేవునికి వాక్యాలు చెప్పి దేవుని దగ్గర ప్రార్థనలు చేసి ఆయన వాక్యానికి ఒక విలువ, ఆయన దేవుని వాక్యం పలుకుతా ఉంటే ఒక విలువ, దానికి వచ్చిన స్థాయి అది. పాస్టర్ అనేది ఒక స్థాయి అంతే. ఇప్పుడు కొంతమంది మరి మత బోధకులు కానీ, మత ప్రచారకులు కానీ, లేకపోతే ఇతర ఆచారులు కానీ వీళ్ళందరూ కూడా ఆ స్థాయిలో వాళ్ళు ప్రవర్తించట్లేదు. అంటే వ్యక్తిగతంగా వచ్చే భావ ఆవేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లోన్ అవుతున్నారు. వీళ్ళు ఆ స్థాయికి మనుషులు మెచ్యూర్ అవ్వట్లేదు. అదిగా మొదట్లో చెప్పారు, వీళ్ళందరూ కూడా తప్పుదారిలో వెళ్తున్నారు. ఏ మతమో చెప్పని విషయాన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. క్రిస్టియన్ మతం చెప్పలా, హిందూ మతం చెప్పలా, ఇస్లాం మతం చెప్పలా, బౌద్ధ మతం చెప్పలా. ఒకళ్ళని కించపరచటమే మన ఘనత అని ఎవరు ఏ మతం చెప్పదు.
చెప్పదు. కానీ వీళ్ళు ఎక్కడా లేని వీళ్ళు మతబోధకులు అంటారు, హిందూ పరిరక్షకులం అంటారు, అల్లా బిడ్డలం అంటారు. కానీ వీళ్ళు చేసే పనేమో ఆ గ్రంథాల్లో ఆ పవిత్ర వాక్యాల్లో ఉన్న విశ్లేషణని అలాంటి విషయాలను కాకుండా ఇలాంటి చిల్లర ఆర్గ్యుమెంట్లకి వాదనలకి వెళ్ళి సమాజంలో ఐడెంటిటీ క్రైసిస్. ఓకే, ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి మామూలుగా అయితే 100 మంది 1000 మంది పాస్టర్లు 1000 మంది ఉన్నారు పాస్టర్లు, అందులో ఒకడు. ఈ చర్యల ద్వారా ఈ రేడియోలో టీవీలో ఈ ప్రశ్నలు పెట్టి సూటి సమాధానం, ఘాటైన ప్రశ్న సూటైన సమాధానం ఇలాంటివి పెట్టి ఇవన్నీ విమర్శనాత్మకంగా మాట్లాడటం వల్ల ప్రవీణ్ ఆ క్రిస్టియన్స్ అందరూ కూడా మన ప్రవీణ్ మా భలే మాట్లాడుతున్నాడు అడాప్ట్ చేసుకున్నారు. అలాగే హిందూ వాళ్ళు కొంతమంది క్రిస్టియన్స్ తిట్టడం ద్వారా, ముస్లిమ్స్ తిట్టడం ద్వారా వాళ్ళని భలే మాట్లాడుతున్నాడు అన్నాడు. వేరే మతాన్ని తిట్టడాన్ని ఆనందించే స్థాయిలో ఉన్నాం మన సమాజం. మాటకారితనం వేరే, మత బోధన వేరే కదా. మత బోధన వేరు, రైట్. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ క్రమంలో కూడా సోషల్ మీడియా ఒకసారి మనం చూసినట్లయితే ఒక మతం వేరొక మతం మీద దుమ్మెస్తూ పోస్తూ వీడియోలు మొత్తం ఎత్తుపోస్తూ మీరు చెప్పిన జంతువుల పేర్లు రకరకాల పేర్లు పెట్టి పిలుచుకోవడం, ఇదంతా ఈ సంస్కృతి ఒక కారణంగా దీనికి తీసుకోవచ్చు అంటారా? దీని కామెంట్ ఏంటంటారు? అంటే అజ్ఞానం అంటాను నేను, మూర్ఖత్వం అంటాను. వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్. వాడు పక్కింటోడికి కూడా తెలియదు, పక్కింటోడికి కూడా వాడు ఎవడో తెలియదు. అలాంటోడు తాను ప్రబలం చేసుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. మార్గాలు వెతికి మతాన్ని పట్టుకుంటాడు. కొంతమంది సెలబ్రిటీల మీద దుమ్ము బురదేస్తూ ఉంటారు. ఎందుకంటే సెలబ్రిటీ మీద బురదేస్తే వాడు లైన్ లైట్లోకి వస్తాడు. ఎవరు బురదేసినాడు? పలానా కుమార్, వాడు లైన్లోకి వస్తాడు. వాడిని గురించి 10 మంది ఎంక్వైరీ చేస్తారు. అందుకని కొంతమంది సెలబ్రిటీస్ మీదకి వెళ్తారు, కొంతమంది ఇలాంటి పురాణ ఇతిహాసాల మీదకి వెళ్ళి మతాల మీదకి వెళ్ళి సో మతం ద్వారా అలా రెచ్చగొట్టడం మాట్లాడటం ద్వారా వీడు గొప్ప. ఇప్పుడు కొంతమంది కూడా ఉన్నారు దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు లేదని నువ్వు చెప్పుకో, దేవుడు లేడు, ఓకే, నీకు ఇష్టం లేదు, దేవుడు లేదు, నువ్వు నాస్తికుడివి, హ్యాట్స్ ఆఫ్. ఎవడు కాదన్నాడు? నువ్వు నాస్తికుడికి ఒకసారి దేహశుద్ధి కూడా చేశారు కదా, ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు నాస్తికుడి, ఓకే, నాస్తికుడిగా ఉండు. నువ్వెందుకు రాముడిని తిడతావు, దేవుడిని తిడతావు? ఎందుకు తిడతావు? నువ్వు నీకు నమ్మకం లేదు, నీకు లేదా కొన్ని కోట్లాది మందికి నమ్మకం ఉంది. వాళ్ళ నమ్మకాన్ని నువ్వు తిట్టడము, అసహ్యంగా మాట్లాడటము ఎందుకు? నువ్వెవడివి? నీకు నమ్మకం అయితే పో. నేను నమ్మని ఎవడో బతిమాలట్లేదు, నమ్మాలని ఎవరు బలవంతం చేయట్లా, నమ్మట్లేదు, ఓకే, రైట్. హేతువాది. ఈ ఘటన ద్వారా, ఈ ఘటన నుంచి మనం ఏం మెసేజ్ తీసుకోవచ్చు అంటారు? ఏం మెసేజ్ తీసుకోవాలంటే ఈ మతం పేరు చెప్పుకొని ప్రబలం మత రక్షకులము పరిరక్షకులము అని తిరిగేవాళ్ళు, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా, మీరు మీ మత ప్రచురం అనేది మీ గ్రంథాలు చెప్పిన మార్గంలో నడుచుకోండి. మీ గ్రంథాలు ఏం చెప్పినాయో ఆ ప్రణాళిక పరంగా మీరు వెళ్ళండి. అంతేగాని ఇలాంటి చిల్లర విధానాలకి చిల్లరతనంగా ఒకరినొకరు దూషించుకుంటాం ఏ గ్రంథము చెప్పలేదు. ఏ పవిత్ర గ్రంథము ఈ దేశంలో, మన భారతదేశంలో ఉన్న ఏ పవిత్ర గ్రంథం కూడా ఒకరినొకరు దూషించుకుంటాం అనేది వాళ్ళ మత బోధన అని ఎక్కడ చెప్పాలి. మత బోధనే కాదది, మత ప్రమోషనే కాదది. అది నేర్చుకోండి. మీరు మీ యొక్క స్వలాభం కోసమని దేశంలో విచ్ఛిన్నకరపు వ్యాఖ్యలకి అవకాశం ఇవ్వగలను. ఒక పరిణామం మనం చూస్తున్నట్లయితే, పరిణామ క్రమం అనగానే ఒకసారి గమనించినట్లయితే, వెనకటి నుంచి కూడా వచ్చినట్లయితే వేరే మతాల గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి, లేకపోతే వీళ్ళ విశ్వాసాల గురించి చేసినప్పుడు భౌతిక దాడులు మాత్రమే పరిమితం అయ్యాయి, లేదా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం అవి ఇవి. సో ఇప్పుడు జరిగిన తాజా ఘటన ఎంతవరకు లీడ్ అయిందంటే ప్రాణాలు తీసుకునేంత వరకు లైక్ ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ పరిణామం? నేను రాజకీయాలు దౌర్భాగ్యం అంటాను నేను. ఇప్పుడు దేవుడిని తల పగలగొట్టారు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో దేవుడు గుళ్ళు పగలగొట్టారు. గుళ్ళు పగలగొట్టి బొమ్మలు పగలగొట్టి ఆ బొమ్మే కదా దానికేమో రాతి బొమ్మే కదా దాని ఏముందని వాగిన సందర్భాలు ఇవన్నీ జరుగుతుంటే రాజకీయంగా వాళ్ళని రాజకీయంగా వాళ్ళకి అండ కల్పించడం. అలా కాకుండా దైవ నింద అనేది కరెక్ట్ కాదు. నీ దేవుడు నీది, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం అది. నా దేవుడిని తోలనాటం నీకేం ఎవరిచ్చారు హక్కు?
కనుక వాటి మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దేవుడి కాలు మీద నువ్వు నీకు అది రాయి, కానీ నాకు దేవాలయం, నాకు దేవుడిది, ఆ రాయి నీకు రాయి, నాకు కానీ శివలింగం అది. నీ దృష్టిలో నువ్వు శివలింగాన్ని తంతానంటే ఎట్టా? నా దృష్టిలో శివలింగం పవిత్రం అది నాకు కదా. అదే ఒకసారి పార్లమెంట్లో కూడా నెహ్రూ గారిని కాశ్మీర్ని వదిలేయండి, ఏముంది అక్కడ అంతా ఎండిపోయింది నెహ్రూ గారు అన్నాడు పార్లమెంట్లో. ఏముంది దాని గురించి అంత గొడవ ఎందుకు, అక్కడ అంతా ఏముంది, అంతా రాళ్ళు రప్పలు తప్పితే ఏముంది అన్నారు. రాళ్ళు రప్పలు గడ్డి తప్పితే ఏముంది అన్నారు. దానికి అప్పుడు మా బీజేపీ వ్యవస్థాపకుడు ఆయన ఒక మాట చెప్పారు, ఏమని, మిస్టర్ నెహ్రూ, అక్కడ ప్రతి రాయి కూడా నాకు శివలింగం, ప్రతి గడ్డ పొర కూడా దేవునికి అర్పించే పుష్పం అన్నాడు. అలా ఉంటుంది ఆయన దృష్టిలో. నెహ్రూ దృష్టిలో అక్కడ కాశ్మీర్లో, మనం ఇప్పుడు ఉన్న కాశ్మీర్లో అన్ని రాళ్ళు రూపులు, కానీ ఈ దృష్టిలో అది శివలింగం. ఇవాళ అందుకనే పోరాడుతున్నాం. ఇప్పటికీ కాశ్మీర్ మనం ఎందుకు పోరాడుతాం? రాళ్ళు రప్పలను వదిలేయట్లేదుగా, అది మన భూభాగం. అట్లాగూ ఇక్కడ వీళ్ళందరూ కూడా సమన్వయ దృష్టి కావాలి. రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారు, రాజకీయ నాయకులు రెచ్చగొడతారు. ఎందుకంటే ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలనే ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళు మొదలెట్టారు ఈ దేశంలో. ముస్లిమ్స్ను ఓట్ బ్యాంక్గా తయారు చేయాలి, ముస్లిమ్స్కి వాళ్లే పరిరక్షకులు, ముస్లిమ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళనివ్వకూడదు, వెళితే మన ఓట్లు పోతాయని. సో ముస్లిమ్స్కి, మిగతా వాళ్ళు అందరూ ముస్లిమ్స్కి వ్యతిరేకం, వీళ్ళు ఒక్కళ్ళే ముస్లిమ్స్ దగ్గర అన్నట్టు. దానికి కారణం కూడా హిస్టారికల్గా వీళ్ళు ముస్లిమ్స్. నెహ్రూ ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ, హిందూ ఫ్యామిలీ కాదు అది. వాళ్ళు అందుకని దొంగ హిందువులు, దొంగ క్రిస్టియన్స్, దొంగ హిందువులు, దొంగ ఇండియన్ భారతీయులు, దొంగ గాంధీలు వాళ్ళు. సో అందుకని వాళ్ళు కాంగ్రెస్ యొక్క ధ్యేయము ముస్లింని వాళ్ళ సొంతం చేసుకోవాలి. ముస్లిం వాళ్ళు అందుకని మొదలెట్టారు. దాన్ని చూసి ఇతరులు హిందువులను ఓట్ బ్యాంక్గా చేసుకోవాలని బీజేపీ వాళ్ళు, క్రిస్టియన్స్ని ఓట్ బ్యాంక్గా చేసుకోవాలని ఇంకొకళ్ళు, ఇట్లా తయారవుతున్నారు. వీళ్ళకి నేను చెప్పేది అంటే, దేవుడు మిమ్మల్ని ఒకళ్ళ యొక్క ఆయుధంగా మారమని చెప్పాల, తను మీకు ఆయుధంగా ఉంటా అన్నాడు. కృష్ణుడు అదే చెప్పాడు, శివుడు అదే చెప్పాడు. చేమైనా నా ఆజ్ఞ లేదే చేమైనా కదలదని శివుడు చెప్పాడు. గీతలో సర్వం నేనే, నీదేముందో నిమిత్త మాత్రుడివి, నేనే ఆడించేవాడిని ఆడేవాడిని నేనేం అని చెప్పాడు. అలాగే బైబిల్లో చెప్పారు, నువ్వు యు ఆర్ నథింగ్, నువ్వు నా నామం పైన నువ్వు అడుగు, నేను ఇస్తాను అని చెప్పున్నారు. ఇది చూడండి, ఇది చూసుకోండి. ఇది మీరు ఆరాధిస్తున్న విశ్వాసాల్లో ఉన్న గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు ఏం చెప్పినాయి, దాని మీద వెళ్ళండి, దాని మీద ఉండండి. కానీ ఈ రాజకీయ కుట్రలకు భాగమయ్యి, రాజకీయాలకు ఆస్కారం అయ్యి, వాళ్ళ చేతిలో వెపన్ అయిపోయి మీరు బలి కావద్దు, సమాజాన్ని బలి చేయొద్దు అని చెప్తున్నారు. చివరిగా అంటే ఈ ఎపిసోడ్ సంబంధించి కూడా ఇప్పుడు ఏ మతానికి ఆ మతానికి పరిరక్షించుకునేందుకు సంఘాలు ఏర్పడాల్సిన పరిస్థితుంది. సంఘాల బదులు మత సంఘాలు ఏర్పడుతున్నాయి, సంరక్షణ సంఘాలు రావట్లేదు. ప్రభుత్వాల యొక్క పాత్ర ఎంతవరకు ఉందంటారు ఏర్పాట్లో? సంరక్షణ సంఘాలంటే ప్రభుత్వమే, అంటే దాడులు జరిగినప్పుడు అదే ప్రభుత్వమే సంరక్షణ, ప్రభుత్వమే సంరక్షణ సంఘాలు ఇప్పుడు ఉన్నాయి. హిందూ పరిరక్షణ సంఘం అని ఒకటి ఉంది, అలాగే క్రైస్తవ క్షేమ ఏదో ఉంది పేరు సంఘం ఉంది, అలాగే ముస్లిం ఉన్నారు. ఈ పరిరక్షక సంఘాలు ఏంటి, సమన్వయపరచడం కన్నా, సమస్యని పరిష్కరించడం కన్నా పరిష్కరణ ఇంకా దాన్ని పెంచి విద్వేషాలు పెంచే సంఘాలు కానీ. పరిరక్షణ పేరేమో పరిరక్షణ కాదని, పరిరక్షణ అంటే మేము కాపాడుకుంటాం కానీ పోరాడతాం. అలా కన్నా సమన్వయపరిచి, ఒక తప్పు జరిగింది, ఒక మాట వచ్చింది, కూర్చోబెట్టి ఇది కాదు, మన ఇలా కాదు, మనకు ఉండాల్సింది, మీ బతుకు మీది, మా బతుకు మాది. ఇవాళ కొత్తగా మనలో విరోధులు అందరూ భారతీయులు, ఇక్కడ పుట్టిన ప్రతివాడు హిందువే. హిమాలయం నుంచి ఇక్కడ పుట్టినవాడు ప్రతివాడు హిందువే. హిందూ అంటే మతం కాదు, ఇక్కడ పుట్టిన జీవన విధానం, దానికి అంతే. అది అర్థం చేసుకోండి. పొలిటికల్ తిప్పుతూ ఉంటారు, రాజకీయ నాయకులు చక్రాలు తిప్పుతూ ఉంటారు. ఆ చక్రాల బడిలో మరి పడిపోకూడదు. హిందూ పరిరక్షణ కదా ఉంది. పరిరక్షణ అంటే ఏంటి? ఫస్ట్ మీ విశ్వాసాలని మీరు కాపాడుకుంటాం, ఇతర విశ్వాసాలని కించపరచడం కాదు.
ఫస్ట్ పాయింట్ పరిరక్షణ అని మీరు అంటే సేవింగ్ సొసైటీ అని క్రిస్టియన్స్ అన్నా, సేవింగ్ క్రిస్టియన్స్ అన్నా, సేవింగ్ ముస్లిమ్స్ వాళ్ళన్నా, సేవింగ్ హిందూస్ మీరన్నా, అంటే ఏంటి, మీరు పరిరక్షణ అంటే మీ విశ్వాసాన్ని కాపాడుకుంటమే కానీ ఇతర విశ్వాసాలను కించపరచడం పరిరక్షణ కాదు. ఆ బేసిక్లోనే లైన్ తప్పుతున్నారు. ఈ లైన్ తప్పకూడదు. ప్రభుత్వం కూడా, రాజకీయ నాయకులు కూడా నా విన్నపం, మీ బతుకులు మీ ఓట్ల కోసమని ఇంత దౌర్భాగ్యం చేయొద్దు. సమాజాన్ని చీల్చి మతాల పేరిట, కులాల పేరిట చీల్చి శవాల దగ్గర పేలాలు ఏలుకున్నట్టు చీల్చి ఇక్కడ మంటలు తగిలితే ఆ మంటల్లో చుట్టకాల్చుకున్నట్టు ఈ ప్రభుత్వాలు ఈ దౌర్భాగ్య చర్యలు ఆపాలి. ప్రభుత్వాలు మేల్కోవాలి. ఎవరికి వివక్ష చూపించకూడదు. ఇవాళ ఒక ప్రశ్న అడుగుతున్నారు, నేను వచ్చే ముందే, ఇవాళ ఇఫ్తార్ విందిస్తున్నారండి ముస్లిమ్స్కి రంజాన్ ప్రతి సంవత్సరం. ముఖ్యమంత్రి లెవెల్లో అందరూ ముఖ్యమంత్రి, అక్కడ అందరూ ఇస్తున్నారు. ఏనాడైనా మన దసరాకు విందు ఇచ్చారా ఏ ముఖ్యమంత్రి? దీపావళికి ఇచ్చారా? అడిగారా మరి? నేను అడిగాను, ఇచ్చారా? ఇవ్వలేదు. అక్కడే మరి ఎందుకని? అందరూ ఒకటే కదా, ఆ మతానికి ఇవ్వండి, తప్పులేదు, దాన్ని తప్పట్లేదు, ఇస్తారు, విందు ఇస్తారు. మరి దీపావళికి ఇవ్వండి. దీపావళికి మన ఇళ్ళలో అనేక ఊళ్ళో అలవాటు, మన అనేక రాష్ట్రాలు అలవాటు, అల్లుడు ఇంటికి వస్తాడు. దీపావళికి అల్లుడు ఎక్కువ చేస్తారు. మనకేమో సంక్రాంతి ఎక్కువ. తమిళనాడు, కేరళతో దీనికి వచ్చేది, అల్లుడి ఇంటికి వచ్చేది దీపావళికి. సో ఇట్లా అలాంటి పండుగ వచ్చినప్పుడు పెద్ద పండుగ, దొడ్డ పండుగ కాదు దీపావళి. దీపావళి దొడ్డ పండుగ, సంక్రాంతి దొడ్డ పండుగ. ఏ పండుగ కన్నా ఏనాడైనా ఈ పండుగలకి మీరు ఇచ్చారా? రైట్. అలా క్రిస్టియన్స్ గుడ్ ఫ్రైడే కానీ, క్రిస్మస్ కానీ ఆ రోజుల్లో ఏదైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి ముస్లిమ్స్కి ఎందుకు ఇస్తున్నారు? అక్కడ వివక్ష చూపించడమే కదా, ముస్లిమ్స్ని బుజ్జగించడం కోసమే కదా. ఇది అడుగుతున్నారు ప్రజలు. ఈ ప్రశ్నలు అడుగుతారంటే వాళ్ళకి ప్రభుత్వాలు చెబుతుంది, ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా వివక్ష చూపుతూ కనపడుతుంది కదా. అదే వాళ్ళలో వైషమ్యం పెంచుతుంది. ఇది ప్రభుత్వాలు కూడా మేలుకోవాలి. చేస్తే అన్ని మతాలకి ఒకరోజు సెలెక్ట్ చేసుకుని ఇవ్వండి, ఆ మతానికి రంజాన్ అప్పుడు ఈ మతానికి ఇది ఇవ్వండి. లేదంటే మూసుకుని కూర్చొని శుభాకాంక్షలు చెప్పి ఊరుకోండి. ఎందుకు ఇలాంటి ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేకించి ఒకళ్ళని చూడటం, ఒకళ్ళని విస్మరించడం వద్దు. ప్రభుత్వానికి తగదు. ప్రభుత్వం అందరికీ ఈ ప్రభుత్వం ఒక వర్గానికి కాదు కదా. ఈ ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాలి. తెరకపోతే ఇది కూడా రేపు పొద్దు రాబోయే కాలంలో పెద్ద క్వశ్చన్ మార్క్ గాను, పెద్ద విమర్శగాను వస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. మరి మొత్తంగా చూసినట్లయితే అందరం కలిసి బ్రతుకుతున్నాం, మరి కలిసే ప్రయాణం చేస్తున్నాం, కలిసి నిద్రపోతున్నాం, కలిసి తింటున్నాం, కలిసే ఓట్లు కూడా వేస్తున్నాం. కానీ మతాల విషయంలో మాత్రం ఎందుకని విడిపోతున్నాం? ఈ విధంగా మరి విచక్షణ జ్ఞానాలు లేకుండా మరి భౌతిక దాడులు, శారీరక దాడులకు మనం దిగుతున్నాం అన్నది కూడా ఒకసారి ఆలోచించాల్సిన ప్రశ్న. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.